జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకుని జిల్లా స్థాయి ర్యాలీని నిజామాబాద్ పట్టణంలోని స్థానిక దుబ్బపట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మేడం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బ ప్రాంత వీధుల్లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై మనందరి పంతం, దోమల అంతం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, నీటి నిల్వలను తొలగించండి, మన ఆరోగ్యం మన చేతుల్లో, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి, దోమ తెరలను వాడండి లాంటి నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య పర్యవేక్షకులు శాంతకుమారి, స్వామి మధుసూదన్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ఎన్సెఫలైటిస్ మెదడువాపు వ్యాధులన్నీ కూడా ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అది దోమ చిన్నదైనప్పటికీ కూడా మనకి ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ అన్నవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ సరైన టైంలో సరైన డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి ప్రాణాపాయం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దోమల్ని అరికట్టడానికి మన వంతు భాగంగా మనం ఒక దినచర్యలో భాగంగా అందరూ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనందరి బాధ్యత ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఓకేనా? మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు మన వర్క్. పబ్లిక్కి మన ఇంటింటికి మీరు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు తెలియని విషయాలన్నీ ఎన్సెఫలైటిస్ మెదడువాపు వ్యాధులన్నీ కూడా ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అది దోమ చిన్నదైనప్పటికీ కూడా మనకి ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ అన్నవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ సరైన టైంలో సరైన డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి ప్రాణాపాయం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దోమల్ని అరికట్టడానికి మన వంతు భాగంగా మనం ఒక దినచర్యలో భాగంగా అందరూ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనందరి బాధ్యత ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఓకేనా? మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు మన వర్క్. పబ్లిక్కి మన ఇంటింటికి మీరు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు తెలియని విషయాలన్నీ